95 న్యూస్ ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. భద్రాచలం సీతారామచంద్ర స్వామి దేవస్థానంలో బోజు పట్టిన లడ్డూలు విక్రయం. వైకుంఠ ఏకాదశికి మిగిలిన లడ్డూలను విక్రయించిన ఆలయ సిబ్బంది. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో దారుణ సంఘటన. మద్యానికి డబ్బులు ఇవ్వలేదని కన్న తల్లిపై పైశాచికత్వం ప్రదర్శించిన కొడుకు. ఎల్బీ నగర్ లో జనసేన పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం. త్వరలో చేపట్టబోయే ఇంటింటికి జనసేన కార్యక్రమం పోస్టర్ ఆవిష్కరణ. తెనాలి పట్టణంలో వరుస బైక్ చోరీలకు పాల్పడుతున్న నిందితుల అరెస్ట్. 16 బైక్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు. ఇక డీటెయిల్స్ చూస్తే భద్రాచలం సీతారామచంద్ర స్వామి దేవస్థానంలో లడ్డూల విక్రయం నిరసనకు దారితీసింది. భక్తులకు విక్రయించిన లడ్డూల్లో బూజు పట్టి రావడంతో భక్తులు నిరసనకు దిగారు. ఈ క్రమంలో కొందరు భక్తులు టికెట్ కౌంటర్ వద్ద లడ్డూల విక్రయం కోసం ఏర్పాటు చేసిన ఫ్లెక్సీపై ఇచ్చట బూజు పట్టిన లడ్డూలు ఇస్తారు అంటూ కాగితంపై రాసి అంటించారు. ఇదిలా ఉండగా ముక్కోటిని పురస్కరించుకుని భద్రాద్రి దేవస్థానం అధికారులు 2 లక్షల లడ్డూలను సిద్ధం చేయాలని భావించగా 1,60,000 లడ్డూలను సిద్ధం చేశారు. ఈ లడ్డూలను దేవస్థానం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కౌంటర్లలోని బ్యాంకు సిబ్బందికి విక్రయించాలని అప్పగించారు. అయితే ముక్కోటి భక్తుల రాక ఆశించిన స్థాయిలో లేకపోవడంతో లడ్డూ విక్రయాలు అంతగా జరగలేదు. దీంతో వాటిని బ్యాంకు సిబ్బంది దేవస్థానం అధికారులకు తిరిగి అప్పగించినట్లు తెలిసింది. ఈ క్రమంలో వాటిని దేవస్థానం సిబ్బంది రామాలయంలో ప్రసాద కౌంటర్లలో నిత్యం వచ్చే భక్తులకు విక్రయిస్తుండగా బూజు పట్టిన లడ్డూలు బయటపడ్డాయి. అన్ని బూజు పట్టినాయి అన్న. ఏమైందా ఆంటీ చెప్పండి, ఏమైంది? మొత్తం బూజేనా? చాలా రోజులు విజయవాడకి వచ్చాము. అన్ని బూజులు మేము దర్శనం చేసుకుని లడ్డూల కోసం వస్తే అన్ని బూజు పట్టేసి ఉన్నాయి. ఎన్ని లడ్డూలు కొన్నారండి? 10 కొన్నాం. అన్ని 10 లడ్డూలు కొన్నాం. అన్ని బూజు పట్టినాయా లేకపోతే? అన్ని ఒక రకంగానే ఉన్నాయి. నిలవై బాగా నిలవై రోజు దాకా ఉండదు. 6 రోజులు దాకా ఉండదు. 50,000 లడ్డు మిగిలిపోయి. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. పట్టణానికి చెందిన సంతోష్ శ్రీపురం రోడ్డులోని బీసీ కాలనీలో నివాసం ఉంటున్నాడు. మద్యానికి బానిసైన సంతోష్ మద్యం సేవించి తల్లితో డబ్బులు కావాలని గొడవకు దిగాడు. నడి రోడ్డుపై తల్లిని ఇష్టం వచ్చినట్లు చితకబాదాడు. స్థానికులు వారించినా వినకుండా దాడికి పాల్పడ్డాడు.
ఎల్బీ నగర్ నియోజకవర్గంలో జనసేన పార్టీని బూత్ స్థాయిలో బలోపేతం చేయాలని జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జ్ నేమూరి శంకర్ గౌడ్ అన్నారు. ఎల్బీ నగర్ లో జనసేన పార్టీ నియోజకవర్గ కోఆర్డినేటర్ పొన్నం శిరీష ఆధ్వర్యంలో నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆలోచన విధానాన్ని ఇంటింటికి తీసుకుని వెళ్లాలని అన్నారు. ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్తామని అన్నారు. పొన్నం శిరీష ఆధ్వర్యంలో త్వరలో చేపట్టబోయే ఇంటింటికి జనసేన కార్యక్రమం పోస్టర్ను ఆయన ఆవిష్కరించారు. ఇక తర్వాత కర్మన్ గాడ్ ఇందాక చెప్పినట్టు ఏదైతే ఎల్బీ నగర్ నియోజకవర్గంలో ఈరోజు జరిగినటువంటి కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం ఉంది. ఈ సమావేశం అనేది దేనికి సూచిక అంటే డిసెంబర్ 11వ తేదీ జనసేన పార్టీ నుంచి తెలంగాణ రాష్ట్రంలో 32 నియోజకవర్గాల్లో కోఆర్డినేటర్స్ని ప్రకటించడం జరిగింది. అందులో భాగంగా జనసేన పార్టీ ఎల్బీ నగర్ నియోజకవర్గంలో కోఆర్డినేటర్గా నాకు బాధ్యతలు ఇవ్వడం జరిగింది. నాకు బాధ్యతలు ఇచ్చినప్పటి నుంచి గతంలో కూడా జిహెచ్ఎంసీ టైంలో ఏదైతే మన ఎల్బీ నగర్ నియోజకవర్గం నుంచి మేము అఫీషియల్గా ఒక 8 డివిజన్లకి కమిటీలు వేసుకున్నాము. అదేవిధంగా మేము సంస్థాగతంగా బలంగా ఉన్నాము. అదేవిధంగా ప్రజల్లో కూడా ప్రజల సమస్యల మీద కూడా అవగాహన పెంచుకుంటూ మా యొక్క కార్యక్రమాలను నడిపించుకుంటూ ఉన్నాము. సో ఇప్పుడు ఏదైతే రాబోయే సార్వత్రిక ఎన్నికల కోసం జనసేన పార్టీ తెలంగాణలో పోటీకి బరిలో సిద్ధంగా ఉంది. అందులో భాగంగా మేము ఎంచుకున్నటువంటి 32 నియోజకవర్గాల్లో కూడా స్థానికంగా మా బలాబలాలు ఎంత, ప్రజలకి జనసేన పార్టీ అవసరం ఎంతవరకు ఉంది, ఖచ్చితంగా జనసేన పార్టీ వస్తే ప్రజలకి ఎంత అండగా నిలబడుతుంది, ఒక సుపరిపాలన, ఒక అవినీతి రహిత పాలన. ఈ రోజు మనం ఎల్బీ నగర్ నియోజకవర్గంలో చూసుకుంటే ఎల్బీ నగర్ నియోజకవర్గం అనేది దేనికి దిక్సూచికగా మిగిలింది అని అంటే కబ్జాలకు దిక్సూచిగా మిగిలింది. అంటే ఒక నాయకుడు, నడిపించే నాయకుడు ఆ విధంగా ఉన్నారు. ఈరోజు ఇలాంటి వాటన్నిటికీ భిన్నంగా సామాన్యులు రాజకీయం చేసే విధంగా, ప్రజలే పాలకులు అయ్యే విధంగా, ప్రజల వద్దకే పాలన వెళ్ళే విధంగా ప్రతి ఒక్క సామాన్యుడికి జనసేన పార్టీని చేరువలో చేయడం కొరకు జనసేన పార్టీ ఇప్పుడు రాబోయే రోజుల్లో బలంగా ఈ యొక్క ఎల్బీ నగర్ నియోజకవర్గంలో మేము ఇక్కడ ఉండబోతున్నాము. అదేవిధంగా ఇప్పుడు ఏదైతే మేము చేసుకున్నటువంటి కార్యక్రమాలు ఇప్పటిదాకా మేము సంస్థాగత నిర్మాణానికితో కూడుకున్నటువంటి కార్యక్రమాలు చేశాము. రాబోయే రోజుల్లో ఆల్రెడీ పర్మిషన్స్ కూడా అప్లై చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో సంక్రాంతి తర్వాత నుంచి నిత్యం ప్రతిరోజు ఎల్బీ నగర్లో ఉన్నటువంటి ప్రతి డివిజన్, ప్రతి ఇంటికి తిరిగి జనసేన యొక్క ఆలోచన, భావజాలం, పవన్ కళ్యాణ్ గారి యొక్క సిద్ధాంతాలని ప్రజల్లో తీసుకెళ్ళడానికి జన చైతన్య యాత్ర అని ఒక యాత్రను మొదలు పెట్టబోతున్నాం. ఎల్బీ నగర్లో రాబోయే రోజుల్లో ప్రతి ఇంటింటికి జనసేన పార్టీ అనే ఒక ప్రోగ్రామ్ని పెట్టడం జరిగింది. ఇక్కడున్న సమస్యల్ని కూడా మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. అదేవిధంగా ప్రతి ఓటర్ని తట్టేలాగా ఈ యొక్క ప్రోగ్రాం ఉండబోతుంది. గతంలో కూడా మా అధ్యక్షుడు వారు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఏదైతే నల్గొండలో పోటీ చేస్తాం ఖచ్చితంగా అని చెప్పడం జరిగింది. అందులో భాగంగా 32 మందిని సమయకర్తల్ని ఈ యొక్క తెలంగాణలో నిర్ణయించడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు ఈ ఎల్బీ నగర్ నుంచి శిరీష గారికి అవకాశం రావడం జరిగింది. సో మేము రాబోయే రోజుల్లో ప్రతి సమస్య మీద కూడా పోరాటం చేయాలా లేక ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలనేది కార్యాచరణ అతి త్వరలో మీ దారి తెలియపరుస్తాం. ఎందుకంటే గతంలో మేము అనేక సమస్యల మీద కూడా పోరాటం చేసినాము. కాకపోతే కాన్స్టిట్యున్సీ లెవెల్లో కూడా చాలా సమస్యలు ఉన్నాయి. గతంలో ప్రభుత్వం ఇచ్చిన హామీలు తీసుకోండి, మీరు ఇంటికో ఉద్యోగం అన్నారు, ఎక్కడి వరకు వచ్చింది, ఈ కాన్స్టిట్యున్సీలో ఎంతమందికి ఉద్యోగాలు వచ్చింది. అదేవిధంగా రేషన్ కార్డు చాలామందికి రాలేవని మాకు ఆర్జీలు రావడం జరిగింది పార్టీ ఆఫీస్కి. అదేవిధంగా పింఛన్లు ఎంతమందికి ఇస్తున్నారు ఈ కాన్స్టిట్యున్సీలు అనేది అదొకటి తెలుసుకోవడానికి మా ప్రయత్నం. అదేవిధంగా డబుల్ బెడ్రూమ్స్ ఎంతమందికి నిరుపేదలకు అందినాయి అనేది కూడా మా ఈ యొక్క ఇంటింటికి తిరిగి తెలుసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా అనేక సమస్యలతో ఈ యొక్క ఎల్బీ నగర్లో మనం చూసుకున్నట్లయితే డ్రైనేజ్ వ్యవస్థ అనేది చాలా పెద్ద సమస్యగా ఉంది. అదేవిధంగా డంపింగ్ యార్డ్ కూడా ఇక్కడ చాలా పెద్ద సమస్యగా మా దృష్టికి వచ్చింది. ఈ సమస్యలు ఏ రకంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలి, పార్టీ ప్రెసిడెంట్ గారి ద్వారా మేము ఏ రకంగా దాని మీద పోరాటం చేయాలని రాబోయే రోజుల్లో తెలియజేస్తున్నాం. యోగా సాధనతోనే సంపూర్ణ ఆరోగ్యం, సంతోషం మన సొంతమవుతుందని చెర్లపల్లి డివిజన్ మాజీ కార్పొరేటర్ సింగిరెడ్డి ధన్పాల్ రెడ్డి పేర్కొన్నారు. పెద్ద చెర్లపల్లి శివాలయంలో బోడిగ బాలయ్య ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత యోగా శిక్షణ తరగతులను చెర్లపల్లి కాలనీల సమైక్య సిసిఎస్ ప్రతినిధులతో కలిసి మాజీ కార్పొరేటర్ ధన్పాల్ రెడ్డి ప్రారంభించారు. దీనివల్ల వెన్నముక సమస్యలు, కీళ్ళ ప్రాబ్లం, బ్యాక్ పెయిన్, స్పాయిండిలైటిస్, తల సమస్యలు, వెనుక భాగం ఈ దానివల్ల లాభం.
అన్ని లాభాలు చెప్తూ ఉంటా. ఇది కూడా వస్తుంది పద్మాసనం అంటాం. నాకు రాదు యాక్సిడెంట్స్ అనేది కాబట్టి నాకు రాదు. కొంతమంది తేలిక కూర్చున్నాడు ఈ పాదం కూడా పైకి ఇగో ఈ అనేసారు. ఇది పద్మాసనము. పద్మం అంటే కమలం. దీనికి మించిన ఆసనం లేదు. అలవాటు చేసుకున్నారు. లేదనుకో మీరు ఇబ్బంది పడొద్దండి. మీరు ప్రయత్నం చేయకండి, ఒత్తిడి చేయకండి, మళ్ళీ ఇలా జాయింట్ ప్రాబ్లం అవుతుంది. ఓకే, ఇవన్నీ వినండి. తెనాలి పట్టణంలో వరుస బైక్ చోరీలకు పాల్పడుతున్న కొలిపరకు చెందిన 7 నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. మల్లెల శోభన్ బాబు, తుమాటి శ్యామ్ కుమార్, అమిరే ఆనంద్ కిషోర్, యార్లగడ్డ మహేష్, కంచెర్ల అవినాష్, పిల్లి సుధీర్, మండ్రు రాజేష్ కుమార్లను ముఠాగా ఏర్పడి కృష్ణా, గుంటూరు, బాపట్ల జిల్లాలో 6 నెలల్లో 7 పోలీస్ స్టేషన్ల పరిధిలో 16 బైక్లను చోరీ చేశారు. వీటి విలువ 11 లక్షలు ఉంటుందని డీఎస్పీ శ్రవంతిరాయ్ చెప్పారు. రీసెంట్గా నమోదైన బైక్ దొంగతనాల విషయంలోని పోలీసు వారు నిందితుల కోసం వెతుకుతూ ఉండగా 7 కుర్రవాళ్ళు 7 బైక్స్ తోటి మనకి దావలూరు అడ్డలోని కనిపించారు. వాళ్ళ వెహికల్స్ చెక్ చేయగా వెహికల్స్కి ఎటువంటి వాళ్ళ దగ్గర డాక్యుమెంట్స్ లేనందు కారణంగా వెహికల్స్ని మనం కంప్యూటర్లోని మన నెట్వర్క్లో చెక్ చేస్తే అవన్నీ కూడాను థెఫ్ట్కి గురికాబడిన వెహికల్స్గా గుర్తించాము, దొంగతనం కాబడిన వెహికల్స్గా. ఈ వెహికల్స్ రకరకాల పోలీస్ స్టేషన్స్లోని దొంగతనం కాబడ్డాయి. అలాగే వీరిని విచారించగా వీళ్ళ ఆధీనంలో మరొక 9 వెహికల్స్ కూడాను మనకి దొరికాయి. టోటల్గా వీళ్ళ దగ్గర నుంచి 7 దగ్గర నుంచి 16 బైకుల వరకు రికవరీ చేయడం జరిగింది. వాటి మొత్తం విలువ దాదాపు 11 లక్షల వరకు ఉంటుంది. ఈ ముద్దాయిల్లోని మనకి 3 ముద్దాయిల మీద ప్రీవియస్ కేసెస్ ఉన్నాయి. గతంలోని గంజా కేసులోని ఒకరు, అలాగే దొంగతనం మరియు ఎక్స్టార్షన్ కేసులోని 2 నిందితులు ఉన్నారు. మొత్తంగా ఈ పథకం వీళ్ళు చేసిన 16 దొంగతనాలు కూడాను లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ నుంచి మొదలుకొని ఈ 6 మంత్స్ గ్యాప్లోని వీళ్ళు దొంగతనాలు చేస్తున్నారు. అందులోని 11 కేసులు గుంటూరు జిల్లాలోని కొల్లిపర్ పోలీస్ స్టేషన్లో 4, తాడేపల్లిలోని ఒక 5 కేసులు, పెదకాకానిలో 1, తెనాలి 3 టౌన్లో 1, అలాగే ఇతర జిల్లాల్లో కూడా ఉన్నాయి. బాపట్లలోనే ఉన్న బట్టిప్రోలు, కొల్లూరు మరియు పటమట పోలీస్ స్టేషన్స్, బాపట్ల జిల్లాలో బట్టిప్రోలు, కొల్లూరులోని ఒక 4 కేసెస్ ఉన్నాయి. అలాగే విజయవాడలోని పటమట, ఎన్టీఆర్ జిల్లాలో పటమట పోలీస్ స్టేషన్లోని కూడాను వీళ్ళు దొంగతనాలు చేస్తున్నారు. టోటల్గా 16 బైక్స్ రికవర్ చేసి ఇవన్నీ కూడాను కోర్టుకి హాజరు పెట్టడం జరిగింది. ముద్దాయిల్ని కూడాను రిమాండ్కి పంపించడం జరుగుతుంది. 9 ఏళ్లలో ఒక్కసారి కూడా ప్రధాని మోదీ మీడియా సమావేశం నిర్వహించి మీడియా అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేదని, వందలాది మంది జర్నలిస్టులతో ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక మీడియా సమావేశాలు నిర్వహించి ప్రతి ప్రశ్నకు సమాధానం ఇచ్చాడని ఎమ్మెల్సీ కవిత అన్నారు. కొన్ని సంస్థలు కావాలనే తెలంగాణకు వ్యతిరేకంగా వార్తలు రాస్తూ ప్రభుత్వాన్ని బద్నాం చేయాలని ప్రయత్నిస్తున్నారని టీయూడబ్ల్యూజే రాష్ట్ర ద్వితీయ మహాసభలు మరియు ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ 10వ ప్లీనరీలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు. నేను కూడా నిజామాబాద్లో మా ఎమ్మెల్యేస్ అందరినీ కలిసి ఈ మధ్యనే కలెక్టర్ గారి దగ్గర కూడా మీటింగ్ పెట్టుకొని నిజామాబాద్ జర్నలిస్టుల సమస్యను కూడా, ఇళ్ల స్థలాల సమస్యను కూడా పరిష్కారం చేసే దిశగా ముందడుగు వేశాం. అదేవిధంగా రాష్ట్రంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో తప్పకుండా పరిష్కారం దొరుకుతుందనేటటువంటి విశ్వాసం నాకుంది. మీ సోదరిగా మరొకసారి ముఖ్యమంత్రి గారికి ఈ విషయాన్ని గుర్తు చేస్తారని కూడా మీ అందరి దగ్గర నేను తెలియజేస్తూ, మరి ఇవాళ దేశంలో జరుగుతున్నటువంటి అనేక అంశాల మీద మాట్లాడవలసిందిగా జర్నలిస్టులని రిక్వెస్ట్ చేస్తూ కోరుతూ మీ అందరి దగ్గర కూడా సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. తెలంగాణ ఉద్యమ సాధనలో ప్రతి అడుగులో కలం వీరులు కేసీఆర్ గారితో నడిచినటువంటి విషయాన్ని వారు విస్మరించకుండా మనకు జర్నలిస్టుల వెల్ఫేరే నాకు ముఖ్యం, జర్నలిస్టుల గౌరవం ఉండాలి అనేటటువంటి ఒక ఆలోచనతోని అనేకమైన కార్యక్రమాలు చేస్తున్నాం. దీనికి ప్రాతిపదిక ఏంటంటే, ఒక జర్నలిస్ట్ మిత్రుడు ఇంట్లోకి బయటికి పోయిందంటే ఆ రోజు వార్తలు తేవడానికి తింటాడో తినడో ఎక్కడ ఉంటాడో అర్థం కానటువంటి పరిస్థితి. బండి మీద తిరగాలో ఎండు ఉంటుంది, వానుంటుంది, భయంకరమైనటువంటి పరిస్థితి ఉంటుంది. టౌన్లలో మండల కేంద్రాలలో తిరిగే మిత్రులకైతే తినడానికి మంచి ప్లేసెస్ కూడా ఎక్కడ ఉండనటువంటి పరిస్థితి. చాలా మంది జర్నలిస్ట్ మిత్రులు చెప్పుకుంటారు మాతోని, అక్క జర్నలిజం ఏమో కానీ అసిడిటీ వచ్చింది, షుగర్ వచ్చింది, బీపీ వచ్చింది, పోనీ 100 వచ్చినాయే, ఏదో ఒక రకంగా ఇబ్బంది పడతాం వార్తల దగ్గర
అంటే ఉద్యోగ భద్రత అనేటటువంటిది కరువైనటువంటి పరిస్థితి ఇవాళ మీడియాలో వచ్చిందని చెప్పి అందరూ కూడా బాధపడతా ఉన్నారు. మనం చూసినాం ఇప్పటికిప్పుడుగా ఛానల్స్ వచ్చినాయి, కానీ ఎన్ని రోజులు నడుస్తాయో తెలియనటువంటి పరిస్థితి కూడా వచ్చింది. చాలా మంది ఛానళ్ళలో కూడా జీతాలు లేక ఎంప్లాయీస్ అయిపోయినటువంటి పరిస్థితి, ఏం చేస్తున్నామో అర్థం కానటువంటి పరిస్థితి. అదేవిధంగా ఇవాళ చాలా పెద్ద ఛాలెంజ్ మన జర్నలిస్ట్ మిత్రులందరికీ వచ్చింది. ఒక డిజిటల్ వేవ్ ఒకటి పెద్ద ఎత్తున వచ్చింది. ఇంట్లో కూర్చున్న ప్రతి ఒక్కరు కూడా ఏదో కెమెరా పెట్టుకొని మాట్లాడేసి వాళ్ళు కూడా జర్నలిస్ట్ అయిపోయినటువంటి పరిస్థితి మనకు కనపడతా ఉన్నది. అంటే ఇవాళ నేను ఇంతమంది జర్నలిస్ట్ మిత్రులు ఉన్నారు కాబట్టి మిమ్మల్ని కొంత ఆలోచన చేయవలసిందని నేను కోరుతా ఉన్నాను. ఒక క్రెడిబిలిటీ, ఒక విశ్వసనీయత ఒక వార్తకు ఎప్పుడు వస్తుందంటే ఆ సంస్థకు ఉండే విశ్వసనీయత ఆ వ్యక్తికి వస్తుంది. ఆ వ్యక్తి ప్రజెంట్ చేసేటటువంటి అంశంలో నీతి నిజాయితీ ప్రజెంట్ చేస్తున్నటువంటి వ్యక్తికి నిబద్ధత ఉంటే వార్త మీద విశ్వాసం వస్తుంది. ఇవాళ సమాజంలో వార్తల మీద విశ్వాసం కోల్పోయేటటువంటి పరిస్థితి వచ్చిందని చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి. బాధాకరమైనప్పటికీ అది వాస్తవం. ఎందుకంటే ఇవాళ టీఆర్ఎస్ పార్టీకి ఒక పేపర్ ఉన్నది, నమస్తే తెలంగాణ. మేము బాగా ఎక్కినాం, ఇది మా పార్టీ పేపర్, మా విషయాలు చెప్పుకుంటాం, ఇక్కడ మా ఐడియాలజీ ఏంటో చెప్తాం, మా అంశాలు ఏంటో చెప్తాం, మేము చేస్తున్నది ఏంటో అని చెప్తున్నాం. మా రంగు గులాబీ రంగు, ఎస్ నమస్తే తెలంగాణ గులాబీ పేపర్, టీ న్యూస్ గులాబీ న్యూస్ ఛానల్ అని చెప్పి బలంగా చెప్పుకొని మనం ముందుకు పోయాం. కానీ కొన్ని పత్రికలు ఉంటాయి, ఏం పేరు తెలియదు, ఏం రంగో తెలియదు, వార్తలు మాత్రం తెలంగాణ వ్యతిరేకంగా రాస్తూనే ఉంటారు. ఇక్కడ నాయకత్వం బాగుండదు, ఇక్కడ ప్రభుత్వాలు బాగుండదు, ఇక్కడ జరిగే కార్యక్రమాలలో కేవలం లోటుపాట్లను మాత్రమే వెతకాలి, దాన్ని భూతత్వంలో పెట్టి చూపించి తెలంగాణ ఉద్యమంలో మనం పాల్గొనాలి అని చెప్పి తెలంగాణ రాష్ట్రం గురించే పుట్టేటువంటి సంఘం తెలంగాణ. అప్పుడు మనం టీజేఎఫ్ అని తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం అని చెప్తుంది. టీజేఎఫ్గా అవతరించి నేడు తెలంగాణ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్గా స్థాపించి అధ్యక్షత వహించినటువంటి చైర్మన్ ప్రెస్ అకాడమీ చైర్మన్ పెద్దలు అల్లం నారాయణ గారికి, తెలంగాణ రాష్ట్ర సాధనలో ఒక మహిళగా జాగృతం చేసి దేశ విదేశాల్లో తెలంగాణ భావాన్ని ఎంతో అద్భుతంగా ప్రదర్శించి మరి పార్లమెంట్ సభ్యురాలుగా, ఉత్తమ పార్లమెంటరీగా, ఈరోజు జాతీయ అధ్యక్షురాలుగా, జాగృతి శాసనమండలి సభ్యులుగా ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మా సోదరి గాయత్రి గారికి, గౌరవనీయులు పెద్దలు శాసనసభ్యులు క్రాంతి కిరణ్ గారికి, కాదన్నా తెలంగాణ ప్రజానీకానికి తెలంగాణ జర్నలిస్టుల యొక్క పాత్ర ఏందో ప్రజలందరూ తెలుసు. తెలంగాణ రాష్ట్రం నుంచే పుట్టినటువంటి సంఘం తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం. ఒకే ఒక ఎజెండా రోజు ఒక్కడు కేసీఆర్ గారు బయటకు వెళ్ళి తెలంగాణ తెచ్చడం కేసీఆర్ పచ్చడం అన్నప్పుడు ఎవరు రాలే. ఒక్కొక్కరు వస్తుందా రాదా, తెలంగాణ వస్తుందా రాదా, మన పోవద్దా వద్దా, రాకపోతే మన బతికేది, మన సంఘాలు ఏంది, మన కథ చాలా మంది అన్నారు. ఉద్యోగ సంఘాలు అన్నారు, పార్టీలు అన్నారు, అనేక మంది నాయకులు కూడా ఎంత ఉన్నాయి. కానీ ఆనాడు కేసీఆర్ గారు వెంబడి సావడానికి సిద్ధమై తెలంగాణ తెచ్చుకోవడానికి అనేక సంఘాలు గుర్తుకొచ్చినాయి. ఆ రోజు 70 సంవత్సరాలుగా గజలకు సంఘాన్ని పెట్టి నన్ను ఆంక్షలు పెడితే మేము కూడా అధికారులు అందరం కూడా తెలంగాణ రాష్ట్ర సాధన ఎజెండాగా మా యొక్క బైలాస్లో పెట్టి సంఘాలు పెట్టి ఎన్నో సంఘాలు వచ్చినాయి. మరి ప్రధానమైన సంఘాల్లో బీజేపీ కూడా ఒకటి. కనుక ఈరోజు తెలంగాణ స్వాతంత్ర పోరాట యోధులుగా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుపై ఏపీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా ధ్వజమెత్తారు. రాయలసీమ వ్యతిరేకి ఎవరైనా ఈ రాష్ట్రంలో ఉన్నారంటే అది చంద్రబాబేనని అన్నారు. చంద్రబాబు రాయలసీమ ప్రాంతంలో పుట్టి రాయలసీమలో రాజకీయంగా ఎదిగి రాయలసీమ ప్రాంతానికి అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. అసలు రైతుల గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు ఉందా అని ప్రశ్నించారు. దత్తపుత్రుడు ఏ రకంగా మాట్లాడతాడు, ఎప్పుడు ఎవరితో కలుస్తాడు, అంతమంది 11 మంది ప్రాణాలు పోతే మరి ఒక్క నోరు విప్పి మాట్లాడని వ్యక్తి
మరి ఎవరైతే 11 మంది చనిపోయేదానికి కారకుడైన వ్యక్తిని పోయి 2.5 గంట సేపు కలిశాడంటే మరి ఆయన నాయకుడా అని నేను ఒకసారి ప్రశ్నిస్తున్నాను. మళ్ళీ ఏమో ఇక్కడ నేను ఈ రాష్ట్రానికి ఉద్ధరిస్తాను, ఈ రాష్ట్రంలో అందరినీ కూడా నేను ఉద్ధరిస్తానని చెప్తాడు. మరి ఆ 11 మంది చనిపోతే మరి ఈ దత్తపుత్రుడు ఆ 11 మంది కుటుంబాలకు ఎక్కడన్నా పోయి పరామర్శించాడా? అక్కడ పరామర్శించాడు. పరామర్శించుకోకుండా ఎవరైతే మరణానికి కారకుడైన వ్యక్తికి అతని ఇంటికాడికి పోయి 2.5 గంట సేపు ఎలా చనిపోయారని చెప్పి అడిగేదానికి పోయాడా? లేకుంటే ఏంటి మర్మమో ఈ రాష్ట్ర ప్రజలకందరికీ కూడా తెలియజేయాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది. మరి ఇవాళ ప్రజల్ని వీళ్ళిద్దరు ఏమనుకుంటున్నారంటే అమాయకులు అనుకుంటున్నారు. ప్రజల్ని మేము ఎట చెప్తే అట ప్రజల్ని చెవిలో పూలు పెట్టచ్చు అని చెప్పి భావిస్తున్నారు. ప్రజలు చాలా వివేకులు, మీకన్నా 100 రెట్లు వివేకులు. ఖచ్చితంగా వాళ్ళకు వచ్చిన సందర్భంలో ఖచ్చితంగా మీకు ఏదైతే గుణపాఠం మీకు చెప్తారు. మరి ఇప్పటికే చంద్రబాబు నాయుడుకి, పవన్ కళ్యాణ్ గారికి, దత్తపుత్రుడికి ఇప్పటికే ఏ విధంగా చెప్పారో ఇంకా రాబో రోజుల్లో దానికన్నా 2 ప్రజలు సమాధానం చెప్తారు. మరి ఇలాంటి వ్యక్తులు ఈ రాష్ట్రానికి ఏలుతారంట. ప్యాకేజీలు తీసుకొని మరి ఒకరికి తొత్తులుగా వ్యవహరిస్తూ మరి ఈ విధంగా నాయకులు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యే కలలు కంటున్నారు. మరి ఇవాళ ఒక నాయకుడు అంటే ఈ రాష్ట్ర ప్రజల యొక్క ప్రాణాలు కాపాడే వ్యక్తి ఉండాలి. కానీ ప్రాణాలు అంటే ఆయనకు ఏంటంటే ఆయన పబ్లిసిటీ కోసం, ఆయన పబ్లిసిటీ స్టంట్ల కోసం మనం చూసాం. గతంలో కూడా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సినిమా షూటింగ్లను పెట్టేసి గోదావరి పుష్కరాల్లో ఏ విధంగా 29 మంది మరణానికి కారకుడయ్యాడో అలాంటి వ్యక్తులు మరి ఇవాళ నిజంగా అలాంటి వ్యక్తులకు ఎప్పటికీ ప్రజలు ఈ రాష్ట్ర ప్రజలు ఎప్పటికీ కూడా క్షమించరు. మరి అలాంటి వ్యక్తులకు మరొక్కసారి అవకాశం అనేది ఈ రాష్ట్ర ప్రజలు ఎప్పటికీ ఇవ్వరని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. రాజకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఇటీవల వరుస చైన్ స్నాచింగ్లు జరుగుతుండటంతో పాటు రోడ్లపై ట్రాఫిక్ ఉల్లంఘనను అరికట్టడానికి రాజకొండ పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు మల్కాజ్గిరి ట్రాఫిక్ సిఐ సుధీర్ కృష్ణ ఆధ్వర్యంలో మేడ్చల్ జిల్లా దమ్మాయిగూడ చౌరస్తాలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం జరిగింది. ఈ స్పెషల్ డ్రైవ్ సందర్భంగా 30 వాహనాలను సీజ్ చేయడం జరిగిందని ట్రాఫిక్ సిఐ పేర్కొన్నారు. టీవీలో వేద్దా మరి టెంపరీ రిజిస్ట్రేషన్ 22వ తారీఖు 1/2020. దయచేసి ప్రజలకు విజ్ఞప్తి చేస్తుంది ఏంటంటే నంబర్ ప్లేట్ లేకుండా కానీ నంబర్ ప్లేట్ సరిగా లేకుండా కానీ వాహనాలు నడుపుతండి. అలా నడిపినట్లయితే ఆ యొక్క వాహనాన్ని సేఫ్ కస్టడీలోకి తీసుకోవడం జరుగుతుంది. ఎన్ని వాహనాలు సీజ్ చేశారు? ఇప్పటికీ డాక్యుమెంట్స్ కూడా ప్రాపర్గా క్యారీ చేయవలసిందిగా ప్రజలకు విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. నంబర్ ప్లేట్లు సక్రమంగా ఉంచుకొని వాహనం నడపవలసి. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. దర్శకుడు త్రినాథరావు తిరుమల శ్రీవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం పలకగా ఆలయ అధికారులు స్వామివారి వస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ధమాకా చిత్రం ఘన విజయం సాధించడంతో శ్రీవారిని దర్శించుకున్నట్లు తెలిపారు. చాలా సంతోషంగా ఉంది. సో నేను నా ప్రీవియస్ సినిమాలు నేను లోకల్ సినిమా చూపిస్తున్నామో వాటికి కూడా అవి విజయాలు అవ్వగానే స్వామివారి దర్శనం చేసుకోవడం నాకు ఎప్పుడు అలవాటు.
ఇప్పుడు ధమాకా సినిమా కూడా ఇంత పెద్ద విజయం ఇచ్చినందుకు ఆ వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని ప్రారంభించబోయే సినిమాకి మరలా ఆయన యొక్క బ్లెస్సింగ్స్ తీసుకోవాలనే ఉద్దేశంతో సో దాసరి కిరణ్ గారి ఆధ్వర్యంలో స్వామివారిని దర్శనం చేసుకున్నాను. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఎవ్రీబడి. ఈ సక్సెస్ ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. నెక్స్ట్ ప్రాజెక్ట్ మైత్రి మూవీస్లో స్టార్ట్ అవుతుంది. సో అది కూడా ఒక పెద్ద హీరోతో ఓకే అయ్యి అది కూడా ఏ ప్రాబ్లమ్స్ లేకుండా స్టార్ట్ అయ్యి సక్రమంగా జరిగి విజయం పొందాలని స్వామివారిని ముందే దర్శనం చేసుకుని కోరుకోవడం జరిగింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. భద్రాచలం సీతారామచంద్ర స్వామి దేవస్థానంలో బోజు పట్టిన లడ్డూలు విక్రయం. వైకుంఠ ఏకాదశికి మిగిలిన లడ్డూలను విక్రయించిన ఆలయ సిబ్బంది. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో దారుణ సంఘటన. మద్యానికి డబ్బులు ఇవ్వలేదని కన్న తల్లిపై పైశాచికత్వం ప్రదర్శించిన కొడుకు. ఎల్బీ నగర్ లో జనసేన పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం. త్వరలో చేపట్టబోయే ఇంటింటికి జనసేన కార్యక్రమం పోస్టర్ ఆవిష్కరణ. తెనాలి పట్టణంలో వరుస బైక్ చోరీలకు పాల్పడుతున్న నిందితుల అరెస్ట్. 16 బైక్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.